గురుగారు మేము చాలా బాధపడుతున్నాం గురువుగారు. ఏమైంది తల్లి? మా ఆయన గారు ఎందులోని నిలకడగా ఏమీ చెయ్యరు గురువుగారు. ఉమ్, ఎప్పుడు ఏమీ చెయ్యరు, ఉద్యోగం చెయ్యరు, వ్యాపారం చేయరు, ఏది నిలబెట్టుకోరు మేడం గురువుగారు. ఉమ్. ఎందుకలా? వాళ్ళు పెళ్ళైనప్పటి నుంచి అలాగేనా? పెళ్ళైనప్పటి నుంచి అలాగే ఉన్నారు గురువుగారు. అంతకు ముందు ఏం పని చేసేవారు? అంతకు ముందు చిన్న సంస్థలోని మెకానిక్ గా చేసేవారు గురువు గారు. మెకానిక్ గా చేస్తే తర్వాత కుటుంబ గొడవల్లో మానేశారు గురువు గారు. అంటే ఇప్పుడు ఏం పని చేస్తున్నారు? ప్రస్తుతానికి ఆటో చేస్తున్నారు గురువు గారు. ఓ, అది కూడా సరిగా చేయటం లేదు ఆటో? సరిగా చేయట్లేదు గురువు గారు. ఎవరికన్నా జ్యోతిష్యం చూపిస్తే ఈయన ఉద్యోగం చేయరు, వ్యాపారమే చేస్తారు, ఉద్యోగంలో 6 నెలలకు మించి ఉండరు అని చెప్తున్నారు గురువు గారు. వ్యాపారం ఏం వ్యాపారం చేస్తారంట? అంటే ఏదో వ్యాపారం పెట్టుకుంటాను అంటున్నారు అంతే గురువు గారు. వ్యాపారం పెట్టుకోడానికి డబ్బు ఎవరు ఇస్తారు? అది రాక మామూలుగా ఆటో వేసుకుంటున్నాం గురువు గారు. ఓకే, ఎక్కడి నుంచి వస్తుంది డబ్బు? అదే అంటే ఈయన తల్లిదండ్రులు కోటీశ్వరులు గురువు గారు. కానీ వాళ్ళు ఎవరు పట్టించుకోవటం లేదు. ఈతని ప్రవర్తన వల్ల, కుటుంబ గొడవల వల్ల వాళ్ళు మమ్మల్ని వదిలేశారు. వాళ్ళు కూడా ఎప్పుడు గొడవలు పెడుతూ పోలీస్ స్టేషన్ అని తిప్పుతూ ఉంటారు గురువు గారు మమ్మల్ని. ఎందుకంటే ఇతను చూస్తే అంత వాళ్ళకి ద్వేషము. అంటే నన్ను వేరేగా పెట్టారని గురువు గారు కాపురం. వేరేగా వచ్చేసారనా? ఇంకేం చేయాలంటే అక్కడే ఉండి ఏం చేయాలి? వాళ్ళకి ఎంతమంది కొడుకులు? ఒక కొడుకు, కూతురు గురువు గారు. కూతురు బతుకు కూడా ఆమె బాగాలేదు అసలు. ఆమె ఎప్పుడు ఇంట్లోనే ఉంటుంది. ఆమె వల్ల కొన్ని గొడవలు వచ్చి మేము బయటకు వచ్చేస్తాం. ఓకే, మీకెంతమంది సంతానం? నాకు ఒక పాప, ఒక బాబు గురువు గారు. వాళ్ళకి ఏం వయసు? పాపకు 10వ సంవత్సరం గురువు గారు, బాబుకి 5వ సంవత్సరం. ఎన్ని సంవత్సరాలు అయింది మీరు విడిపోయి? మా అత్తగారితో పెళ్ళైన దగ్గర నుంచి గొడవలో గురువు గారు. మేము వేరే పెట్టుకుని 8 సంవత్సరాలు అయింది. ఓకే, పెళ్ళయి 10 సంవత్సరాలు అయిందా? పెళ్ళై 11 సంవత్సరాలు గురువు గారు. ఇది 11వ సంవత్సరం నడుస్తుంది. ఓకే, 3 సంవత్సరాలు కలిసి ఉన్నారైతే? అంటే కలిసి ఉండడం అంటే మేము మా అమ్మగారి ఇంట్లో ఉండేదాన్ని గురువు గారు. కలిసి ఉండేదాన్ని కాదు, మా అమ్మగారి ఇంట్లో ఉండేవాళ్ళం. పెద్దల్లో పెట్టి వేరుగా వచ్చేసాం గురువు గారు. పెద్దలతో పాటు నాతో పెద్దల్లో నా వైపు మాట్లాడాడని వాళ్ళకి బాధ, కోపం. ఓకే ఓకే, అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాడా అమ్మా నాన్న కలవడానికి? అంటే ఒక 2 సంవత్సరాల క్రితం వరకు వెళ్ళేవారు గురువు గారు. ఇప్పుడు వెళ్ళట్లేదు. మేము వాళ్ళ ఇంట్లోని ఒక పోర్షన్ లో ఉంటున్నాము. అది ఖాళీ చేయించామని కోర్టు గొడవల నుంచి పెట్టారన్నమాట. ఆ గొడవలకి వెళ్ళడం లేదు గురువు గారు. అంటే మీ మావయ్య అత్తయ్య ఖాళీ చేసుకుని వెళ్ళిపోండి అని కేసు పెట్టారా మీ పైన? అవును గురువు గారు. అవన్నీ మనసులో పెట్టుకుని ఈ అబ్బాయి ఏమో, మా ఆయన గారు ఏమో డ్రింక్ అలవాటు చేసేసుకుని నన్ను వేధిస్తూ బాధ పెడుతూ ఉంటున్నాడు గురువు గారు ఈయన. దానికి ఒక కారణం, ఇప్పుడు తాగడానికి ఒక కారణం గురువు గారు. మా నాన్న ఇలా చేశారు, నీ వల్ల ఇలా అయింది, అందుకే రోజు తాగడము, ఇంట్లో గొడవలు తీయడము, ఇంకా ఎక్కువ మాట్లాడితే కొట్టడం. సరిపోయింది. అదే గురువు గారు, అదే మాకు ఎప్పటి నుంచి బాగుంటుంది గురువు గారు. మా ఆయన ఉద్యోగం ఆర్టీసీలో ట్రై చేస్తున్నారు గురువు గారు. దేవుని వచ్చే అవకాశాలు ఉన్నాయా మాకు? ఉద్యోగాలలో మీనరాశి మీ భర్తది వస్తుంది తల్లి, ప్రయత్నించమని చెప్పండి. అది మా కుటుంబ గొడవలన్నీ తీరి మేము మా కుటుంబం కలిసి ఉండేలాగా ఏమీ లేదా గురువు గారు. ఎప్పుడు ఏ గొడవల భయం వేస్తుంది గురువు గారు. ఈ గొడవలకి భయం ఎందుకమ్మా? నమస్కారం దేవశ్రీ గురూజీ గారు, మీకు శతకోటి పాదాభివందనాలండి. మా ఆశీస్సులో ఉంటుంది. చాలా రోజుల నుంచి మీ కాల్ కోసం వెయిట్ చేస్తున్నామండి. సంవత్సరం నుంచి పెడుతున్నాను మెసేజ్. అదే నా గురించే తెలుసుకుందామని చేశానండి. ఓకే రైట్. ఎడ్యుకేషన్ ఏం చేస్తున్నారు ఇప్పుడు మీరు? నాది మామూలుగా డిగ్రీ అండి, బిఎస్సి కంప్యూటర్స్ చేశాను. ఓకే, డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మహారాష్ట్రలో నాగ్పూర్ లో ఇన్ఫోసిస్ లో చేస్తున్నానండి. వెరీ గుడ్ వెరీ గుడ్. ఓకే, 1 year అవుతుందండి జాబ్ చేస్తా. 1 year అయింది. అయితే నాకు చిన్నప్పటి నుంచి యాక్టర్ అవ్వాలని ఉందండి. మామూలుగా 2-3 సంవత్సరాలు ఇక్కడ జాబ్ చేసి ఆ వచ్చిన డబ్బులతో యాక్టింగ్ క్లాస్ తీసుకుందామని అట్లా ప్లానింగ్ ఉందండి. మామూలుగా యాక్టర్ గా అవుదామని ఉంది నాకు. ఆ ప్రొఫెషన్ లో ఎలా ఉంటుందండి? కలిసి వస్తుందా నాకు? కలిసి వస్తుంది. ఆ ప్లాన్ ఉందండి. ఫస్ట్ జాబ్ ఒక 2-3 ఏళ్ళు చేసి దాంతో వచ్చిన డబ్బులతో యాక్టింగ్ క్లాస్ చేసుకుందామని అలా చేయండి, ప్రాబ్లం లేదు. కానీ జన్మజాతకంలో హస్త నక్షత్రం ఇది. హస్త నక్షత్రం కన్యా రాశిలో జన్మించిన వారు ఎక్కువ ఈ సంగీతం ఫీల్డ్ కానీ, లేదా డాన్సింగ్ ప్రొఫెషన్ కానీ, నాటక రంగం కానీ, లేదా ఫిలిం ఫీల్డ్ కానీ, ఇలాంటి దాంట్లో వాళ్ళకి అచ్చొస్తుంది ఉంది. కానీ మనం దాంట్లో చేసినా కూడా మన పర్సనల్గా కూడా దాంట్లో మనం షై అవ్వడానికి మన ఓన్ కష్టపడ్డాం కానీ, లేదా మనలో ఆ యాక్టివిటీసు
దాంట్లో మనం ఎక్కువ ఉండాలి. మీకు చిన్న వయసు నుంచి ఇష్టం ఉందా ఇలా దీంట్లో? 8th 9th క్లాస్ నుంచే డాన్స్ నేర్చుకున్నానండి నేను. డాన్స్ నేర్చుకున్నాను. యాక్టర్ అవ్వాలంటే ఓన్లీ యాక్టింగ్ కాదు కదా, డాన్స్ రావాలి అన్ని. కరాటీలో కూడా ఉందండి. కరాటీలో కూడా బ్లాక్ బెల్ట్ కాదులే కానీ ఒక బాగానే నేర్చుకున్నాను. 1 సంవత్సరం 2 సంవత్సరాలు నేర్చుకున్నాను కరాటీ కూడా. డాన్స్ కూడా నేర్చుకున్నానండి. ఏ అకాడమీ కరాటీ? జాబ్ చేయాలండి. ఒక 2-3 ఏళ్ళు జాబ్ చేసిన తర్వాత నాకు జాబ్ చేస్తున్నా గానీ అంత ఎంజాయ్మెంట్ రావట్లేదండి, సాటిస్ఫాక్షన్ లేదు. నాకు దాని మీదే దృష్టి వెళ్తుంది. ఓకే, ఇప్పుడు ఈ డాన్స్ కరాటే ఏ అకాడమీలో నేర్చుకున్నా? అకాడమీ తెనాల్లోనేనండి మాకు ఉంది. ఒక టైకోండ్ అకాడమీ సార్ ఉన్నారు తెనాల్లోనే. టైకాన్ స్టేట్ లెవెల్లో ఆడాడు, ఆయన దగ్గర నేర్చుకున్నానండి నేను. ఓకే, టైకాన్ ఇండియన్ అకాడమీ ఆఫ్ కరాటే డో. అదేనండి. రైట్. ఇది డాన్స్ ఏమో మాకు తెనాల్లోనేనండి ఉంది. ఇన్స్టిట్యూట్లు బాగానే ఉంటాయి. తెనాలి అనేది మంచి పెద్ద టౌనే, అన్ని ఉంటాయి, నేర్చుకోవచ్చు. నాకు తెనాలి నేర్చుకున్నానండి నేను. ఫ్రీ స్టైల్ నేర్చుకున్నాను డాన్స్ లో. ఓకే, గుడ్. డాన్స్ లో కూడా 7 టైప్స్ ఉంటాయి. అవునవును. ఒక రకం నేర్చుకున్నానండి. ఒక 2-3 రకాలు నేర్చుకున్నాను. ఫ్రీ స్టైల్ అను ఇంకా బాలీవుడ్ డాన్సింగ్ నేర్చుకున్నాను. కానీ బాలీవుడ్ డాన్సింగ్ ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో అది అన్ని కలిపితే ఆ డాన్స్ వస్తుంది. అవునండి, అర్థమైందా? మామూలుగా చదువు దేనిలోకి వెళ్ళాలన్నా చదువుకోవాలి కదండి. ముందు చదువు కంప్లీట్ అయిపోయింది. వెరీ గుడ్. అదే ఇప్పుడు మీరు ఎడ్యుకేషన్ కంప్లీట్. యాక్టింగ్ గాను రెస్టారెంట్ అంటే ఫుడ్ ఇండస్ట్రీలోకి వెళ్ళాలని ఏమన్నా చిన్నగా క్యాటరింగ్ స్టార్ట్ చేసి మెల్లమెల్లగా ఏమన్నా రెస్టారెంట్ ఓపెన్ చేసి రెస్టారెంట్ బిజినెస్ లో కూడా ఇంట్రెస్ట్ ఉంది. యాక్టింగ్ రెస్టారెంట్ 2 ఉన్నాయి. మీరు ఏది చెప్తే దాంట్లోకి వెళ్దామని. ఓకే, మీరు ఇప్పుడు యాక్టింగ్ చేయొచ్చు, రెస్టారెంట్ అంతగా లేదు. ఎందుకంటే జన్మ జాతకంలో బుధుడు బాగుంటే 100% యాక్టింగ్లో పైకి వస్తారు. కానీ మీ జాతకంలో బుధాదిత్య యోగం ఉచ్చస్థానంలో సూర్యుడు ఉన్నాడు. డెఫినెట్లీ మీరు బాగా వస్తారు. మీలో కొంచెం ప్రొఫెషనల్ ఉంది, ప్రాబ్లం లేదు, యాక్టింగ్ చేయగలరు. కూడా మంచి హైట్ ఉంటానండి, 5'10" ఉంటాను హైట్, మంచి కలర్ కూడా. ఇప్పుడు మీరు 5'10" అని చెప్పారు, చూడ్డానికి బాగుంటారు. హస్త నక్షత్రం అంటేనే చంద్రుడు, చూడ్డానికి అందంగా బాగుంటారు, ఉచ్చ చంద్రుడు అని మాకు తెలుస్తూ ఉంది. ఓకే, నువ్వు చూడ్డానికి బాగున్నావు, కలర్ బాగున్నావు. ఇక మీ ఏరియా తెనాలి అంటే అక్కడ చాలా ఫేర్గానే ఉంటారు జనాలు, అది కామన్. అది ఇక హైట్ బాగుంది. వెయిట్ ఎంత ఉన్నావు? వెయిట్ 75 ఉన్నానండి. అయితే కరెక్ట్. ఫిజిక్స్ బాగుంది, మంచి ఫిజిక్స్ అయితే. నువ్వు ట్రై చేయి, తప్పేం లేదు. ఎప్పుడు కూడా మనం డైరెక్ట్ హీరో అవ్వాలంటే మనం అవ్వలేం. ఒక సైడ్ ఆర్టిస్ట్ నుంచి ఇలా అలా కొంచెమే పెరుక్కొని వాళ్ళ దగ్గర పెరుక్కొని అలా ముందుకు వెళ్తే ఎవరైనా భగవంతుడు కళ్ళీరు చూసినప్పుడు, ఎవరైనా ప్రొడ్యూసరు డైరెక్టర్ మంచోళ్ళు దొరికినప్పుడు అప్పుడు మనకి ఏదైనా వస్తుంది. ప్రతి ఒక్కటి ఫస్ట్ కష్టపడాలి, దాన్ని దైవం అని పూజించాలి, అంతే. ఆ కళ అనేది నీకు ఆల్రెడీ వచ్చు, ఇంతకుముందే స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చావు, నీకు దాంట్లో అనుభవం ఉంది కాబట్టి నువ్వు ట్రై చెయ్యి. నీకు సక్సెస్ లైఫ్ ఉంది. చూడు, రమల శాస్త్రంలో శుక్రుడు కూడా వచ్చాడు. నీకు శుభమే జరుగుతుంది, సరేనా? నువ్వు ఎప్పుడు కంటిన్యూ 2-3 ఏళ్ళు జాబ్ చేసి. ఇప్పుడు మీరు ఎన్నో కొడుకు నాన్నకి? నేను ఫస్ట్ మా అక్క అండి, నేను సెకండ్. ఇద్దరం అండి పిల్లలు. ఓకే, నా అక్కకు పెళ్లి అయిపోయిందా? అవ్వలేదండి, అక్క ఇప్పుడు ఫైనల్ ఇయర్ లో ఉంది. ఓకే, ఇప్పుడు అక్కకు పెళ్లి చేయాలి. ఇప్పుడు సపోర్ట్ మీకు ఫైనాన్షియల్ సపోర్ట్ అక్క పెళ్లికి అంతా ఉందండి బానే. అంటే ఒక స్థలం కొనిపెట్టారు ఒక 6-7 ఏళ్ళ కింద. అంటే అమ్మ వాళ్ళ మీద డిపెండ్ కాకుండా నేనే జాబ్ చేసి చేసుకుందామని. ఇప్పుడు నాన్నగారు ఏం పని చేస్తారు? మా ఫాదర్ అండి ఆర్మీలో చేశారు, రిటైర్ అయ్యారు. ఇప్పుడు రైల్వేలో చేస్తున్నారండి. ఓకే, అమ్మ హోమ్ మేకర్. అమ్మ హోమ్ మేకర్ అండి. ఓకే, టోటల్ మీరు ఇద్దరే? ఇద్దరం అండి. ఆస్తి ఎంత ఉంది ఇప్పుడు మీది వాల్యుబుల్? బానే ఉందండి, దేవుడి దయ వల్ల. ఒక సొంత ఇల్లు ఉంది, ఒక స్థలం ఉంది. ఆ స్థలం అమ్మే చక్క పెళ్లి చేస్తారు. ఇక ఇటు నేను మగబ్బాయిని కాబట్టి నాకే ఇస్తారు ఇల్లు. దాన్ని వద్దే అది మనకి తల్లి తండ్రి మనకు అవసరం. మనం కష్టపడి పైకి వస్తే అదే అన్ని సంపాదన చేసుకోవచ్చు కదా. అదే వాళ్ళ మీద ఎందుకు డిపెండ్ అవ్వడం అనే నేను అప్పుడే అంటే ఇంటర్లోనే అన్నా. ఇంటర్ అయిపోయిన తర్వాత వెళ్తానంటే వద్దమ్మా, డిగ్రీ కంప్లీట్ చేసి నీ ఇష్టం వచ్చింది చేసుకో,